అందరికీ నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ నుంచి శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యకు, అక్కడి నుండి ప్రపంచంలోని అత్యంత ప్రాచీన పవిత్ర నగరమైన వారణాసికి ప్రయాణం చేద్దాం. ఈ యాత్రలో విమాన ప్రయాణం, దర్శనాలు, ఖర్చులు, ప్రయాణ చిట్కాలు, ఇంకా ప్రతి ముఖ్యమైన ప్రదేశాన్ని మీకు చూపిస్తాను. మరి ఆలస్యం చేయకుండా మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ప్రస్తుతం నేను హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నాను. అయోధ్యకు విమాన ప్రయాణం సుమారు 2 గంటల సమయం పడుతుంది. భగవంతుని ఆశీస్సులతో మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మా విమానము 10 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్ నుండి స్టార్ట్ అవ్వాలి. మాకు గేట్ నంబర్ 13 అసైన్ అయిందండి. మేమిప్పుడు గేట్ నంబర్ 13 దగ్గరికి వెళ్తున్నాము. సో, ఇప్పుడు మీరు చూసుకుంటే గేట్ నంబర్ 17లో ఉన్నాము. కొంచెం ముందుకెళ్తే 16 ఉంటది. ఆ తర్వాత మనకి 15, 14 అండ్ తర్వాత 13థ్ గేట్ ఒస్తది. అందరికీ డౌట్ ఉంటది. యాక్చువల్‌గా ఫ్లైట్ టికెట్ ఎంత అనేది. ఫ్లైట్ టికెట్ వచ్చేసి ఇక్కడ మనకి అయోధ్య వరకు 7000 పడతదండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మేము 13థ్ గేట్‌కొచ్చేసామండి. ఇది వెయిటింగ్ హాల్. అండ్ సడెన్‌గా ఏమైందంటే ఆల్మోస్ట్ ఇంకా 10:30 దాటింది. అప్పుడు మీ గేట్ చేంజ్ అయింది. 117కి వెళ్ళమని చెప్పారు. ఇదే మనం ఎక్కబోయే 6E6477 ఇండిగో ఫ్లైట్ అండి. మనం ఎన్ని సార్లు ఫ్లైట్ ఎక్కినా కూడా మళ్ళీ ఫ్లైట్‌ని చూస్తే అది కొత్తగా అనిపిస్తదండి. సో, అక్కడ కొన్ని సెల్ఫీలు అలా ఫోటోలన్నీ తీసుకొని వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉండగా మనకి ఇక్కడ వెరైటీగా పొగ రావడం అనేది గమనించాము. తెలీదు. ప్రతి ఫ్లైట్‌లో వస్తదని తెలీదు. కాకపోతే ఇక్కడ మేము ఎక్కబోయే ఫ్లైట్‌లో మాత్రం లైట్‌గా పొగొస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లైట్ ఇది ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అండి. ఇది ఆరెంజ్ కలర్ చాలా బావుంటది. కొంచెం టికెట్ ఎక్కువుంటది. ఒక 1500 ఎక్కువుంటది. కాకపోతే ఆ ఫ్లైట్ మాత్రం కొత్తగా నీట్‌గా ఉంటది. ఇప్పుడు ఇది మాత్రం ఇండిగో ఎక్స్‌ప్రెస్. ఇది మాత్రం కొంచెము పాత పాతగా ఉంటదండి. అండ్ ఇక్కడ మీరు ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. అది చూడొచ్చు. కొంచెం ఇలాంటివి మనం ఏరోప్లేన్‌లో ఎక్కిన తర్వాత ఇలాంటివి చూసుకుంటే కొంచెం మనకు భయం అనేది తగ్గుతది. మనం ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కేసామండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి అయోధ్య 2 అవర్స్ పడతది. ఈ 2 అవర్స్ మనం ఇప్పుడు గాల్లోనే ఉంటాము. చూసుకుంటే ఇప్పుడు మీరు ఆ క్లౌడ్ వ్యూ అవన్నీ కనిపిస్తా ఉన్నాయి. కాకపోతే మాకేమైందంటే మధ్యలో టర్బులెన్స్ వచ్చింది. టర్బులెన్స్ వచ్చిన తర్వాత ఇంకా మాకు కొంచెము ఆల్రెడీ స్టార్టింగ్‌లో పొగ చూసాము. అండ్ ఇప్పుడు టర్బులెన్స్ చూసాము. కొంచెం భయం భయం అవుతుందన్నమాట. ఆ టర్బులెన్స్‌కి పాపం ఎయిర్ హోస్టెస్ కింద పడిపోయిందండి. అది రికార్డ్ చేయలేదు. అండ్ ఇంకా అప్పుడు మా సిట్యుయేషన్ చూడాలి. ఇక అయిపోయిందిరా మేము గాల్లోనే ఉన్నాము. గాల్లో కలిసిపోతాం అనుకున్నాము. కాకపోతే అలా ఏమి అవ్వలేదు. మనకి ఇండికేషన్స్ వస్తా ఉంటాయండి. టర్బులెన్స్ వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ సైన్ కనిపిస్తది పెట్టుకోవాలి. ఇంక మేము దిగిన తర్వాత ఏం చేద్దాం అనేది ఆలోచించుకుంటూ ఇక తిందాము నెక్స్ట్ దిగిన తర్వాత తినేద్దాం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నామండి. మాట్లాడుకుంటుండగానే మనకి అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఇంకో 20 మినిట్స్‌లో మీరు ల్యాండ్ అవుతారు అని చెప్పేసి. అండ్ ఆ తర్వాత ఇంకా మనకి స్మూత్ ల్యాండింగ్ అయింది. Ali Bashir Victor जी, अयोध्या में आपका स्वागत है। आपसे निवेदन है कि द्वार खोलने के बाद कृपया विंडो शीट बंद कर दें और इन्हें खोल दें। Ladies and రైట్స్. gentlemen, you are at the toilet. We request you to please close the window. ఎట్టకేలకు శ్రీరాముడి పుణ్యభూమి అయోధ్యకు చేరుకున్నామండి. ఇంకా మెల్లిగా దిగిన తర్వాత మనకి ఎయిర్‌పోర్ట్ కనిపిస్తది. అయోధ్య ఎయిర్‌పోర్ట్ చిన్నగా ఉంటది. ఇది కొత్తగా కట్టిన ఎయిర్‌పోర్ట్ అండి. మీరిప్పుడు ఇక్కడ అయోధ్యలో ల్యాండ్ అయినప్పటి నుంచి కూడా మీరు మళ్ళీ అయోధ్య నుంచి వెళ్ళిపోయే వరకు ఎక్కడ చూసినా కూడా మీకు రాముడి రిఫరెన్సెసే కనపడతాయండి. మీరు ఏ టెంపుల్ చూసినా రాముడిదే ఉంటది. అండ్ ప్రతి ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంటది. స్టార్టింగ్ ఫ్రమ్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా మనకి రాముడి రిఫరెన్సెస్ కనిపిస్తా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నుండి మేము క్యాబ్ తీసుకున్నామండి. క్యాబ్ తీసుకొని అయోధ్య హోటల్ బుక్ చేసుకున్నాము. ఆ హోటల్‌కెళ్ళాము. హోటల్ దగ్గర లస్సీ తాగామండి. ఇక్కడ లస్సీ చాలా బావుంది ఇప్పుడు మనం అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ గడికి వచ్చాము. ఇది అయోధ్యలో అత్యంత పవిత్రమైన ఆలయాల్లో ఒకటండి. ఇక్కడ దాదాపు 76 మెట్లుంటాయి. అవి ఎక్కేసి ఆలయానికి చేరుకోవాలి. స్థానిక విశ్వాసం ప్రకారం శ్రీరాముడు పట్టాభిషేకం అనంతరం అయోధ్య రక్షణ బాధ్యతను హనుమంతుడికి అప్పగించాడని చెబుతారు. అందుకే రాముడి దర్శనానికి ముందు హనుమగడిలోని హనుమంతుని మనము దర్శించుకోవాలి. Hanumate Namaha. మన యాత్రలో రెండవ మరియు అత్యంత ముఖ్యమైన ప్రదేశము శ్రీరామ జన్మభూమి మందిరం. హనుమాన్ గఢ్‌కి మరియు ఈ రాముని టెంపుల్‌కి మనకి 300 మీటర్స్ డిస్టెన్స్ ఉంటదండి. అది వాకబుల్. అన్నీ కూడా అక్కడ పక్క పక్కనే ఉంటాయి. మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ పవిత్ర స్థలంలోనే రాముడు జన్మించాడని విశ్వసిస్తారు. ఎన్నో శతాబ్దాల చరిత్ర, న్యాయపరమైన ప్రక్రియల అనంతరము
ఈ భవ్యమైన ఆలయం అనేది నిర్మించబడిందండి. ఎంట్రన్స్ నుంచి మనకి మెయిన్ టెంపుల్ వరకి అరౌండ్ ఒక 600 మీటర్స్ ఉంటదండి. మనం అది నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటది. అండ్ అలాగే ఒక 3-4 చెక్ పోస్ట్స్ ఉంటాయి. అవన్నీ దాటుకుంటూ వెళ్ళాల్సొస్తది. ఎంత క్రౌడ్ వచ్చినా కూడా దర్శనం అనేది ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోతది. ఎందుకంటే అక్కడ మెయింటెనెన్స్ అలా ఉందండి. చాలా పెద్ద పెద్ద లైన్‌లుంటాయి. అండ్ ఒక 3-4 రోస్ ఉంటాయి కాబట్టి, మనం ఈజీగా దర్శనం అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సుగ్రీవ్ కిలా ఉంది గదా! ఇది ఇప్పుడు ఇటు నుంచి క్లోజ్ ఉంటది. మనం ఓన్లీ ఏదైతే మనకి వాళ్ళ పాత్‌వే ఉందో అక్కడ మనకి ఏవైతే అవి రైల్స్ ఉంటాయో అందులో నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటది. అటు ఇటు డైవర్ట్ అవ్వడానికి ఉండదు కాబట్టి. సుగ్రీవ్ కిలాకి ఇటు నుంచి మనము వెళ్ళలేము. దానికి వేరే దారుంటది. తర్వాత చూద్దాము. అండ్ ఇప్పుడు ఇలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ చెక్ పోస్ట్, సెకండ్ చెక్ పోస్ట్, థర్డ్ చెక్ పోస్ట్ ఇక్కడి వరకు ఫోన్ అలో ఉంటది. ఒకసారి మనం లోపలికొచ్చిన తర్వాత ఇప్పుడు మనకు కనిపించేది అయోధ్య కాంప్లెక్స్ అండి. ఆ కాంప్లెక్స్ దగ్గర మనకి లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్తే చెప్పుల స్టాండ్ ఉంటది. అండ్ మనం ఫస్ట్ చెప్పులైతే అక్కడ పెట్టాల్సొస్తది. ఇక్కడ చెప్పుల స్టాండు, ఫోన్ స్టాండ్ ఇవన్నీ కూడా మనకి ఫ్రీ అండి. ఫ్రీ ఆఫ్ కాస్టే. ఒక్క రూపాయి కూడా మనం పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోయిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో మనకి అక్కడ ఇంగ్లీష్‌లో ఉండదు. చరణ్ పాదుక అని ఉంటది. అంటే చెప్పల స్టాండ్ అన్నమాట. మనము చెప్పులు తీసుకెళ్ళి అక్కడ పెట్టాల్సొస్తది. వాళ్ళు మనకొక టోకెన్ ఇస్తారు. మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు వెనక సైడ్ వచ్చిన తర్వాత వెనక సైడ్ వచ్చి చెప్పులు మళ్ళీ మనము కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వాళ్ళు మనకొక ఒక బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్‌లో చెప్పులు తీసి పెట్టాలి. పెట్టిన తర్వాత వాళ్ళు ఆ చెప్పులు తీసుకెళ్ళి మళ్ళీ మనకక్కడ ఒక టోకెన్ తీసుకొస్తారు. తీసుకొచ్చి మళ్ళీ ఆ టోకెన్ మనకిస్తారు. మీకు ఆ టోకెన్ ఇంపార్టెంట్ అండి. ఆ టోకెన్ అనేది పోగొట్టుకోకుండా చూసుకోండి. ఆ టోకెన్ తీసుకొని కొంచెం మెల్లిగా ముందుకొచ్చిన తర్వాత అక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంటాయండి. కావాలంటే మీరు డ్రింకింగ్ వాటర్ తాగొచ్చు. అండ్ అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకొచ్చి రైట్ సైడ్ తీసుకుంటే అక్కడ మొత్తం కౌంటర్స్ ఉంటాయి. అట్‌లీస్ట్ ఒక 100 కౌంటర్స్ వరకు ఉంటాయి. అన్నీ గూడా మొబైల్ డిపాజిట్, బ్యాగ్ డిపాజిట్ ఇవన్నీ అన్నమాట. మనకి మొబైల్స్ ఇక్కడి వరకే అలో ఉంటాయండి. ఇది టెంపుల్ దర్శించుకోండి. యాక్చువల్‌గా టెంపుల్ చాలా బావుంటది. చాలా అంటే చాలా బావుంటదండి. ఎవరు గూడా మిస్ అవ్వద్దు. గర్భగుడిలోని బాలరాముడిని దర్శించుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళండి. అక్కడ మనకి కంప్లీట్ ఫ్యామిలీ ఉంటదండి రాముడిది. అది చూసుకోండి. చూసుకున్న తర్వాత మొత్తం చుట్టూ తిరగండి. టెంపుల్ చుట్టూ కూడా తిరగండి. అండ్ ఎవరైతే నడవలేకుండా ఉంటారో వాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంటది. దీని తర్వాత మేము సరియు ఘాట్‌కెళ్ళామండి. ఇక్కడ మనకి మళ్ళీ రోడ్ పైకొచ్చిన తర్వాత ఈవీ వెహికల్స్ ఉంటాయి. ₹20 ఇస్తే వాళ్ళు మనకి సరియు ఘాట్ దగ్గర దింపేస్తారు. ఈ మధ్యలో మనకి మారేడు జ్యూస్ తాగామండి. అది ఎలా ఉందో అనేది మీకు నా ఎక్స్‌ప్రెషన్ బట్టి మీకు తెలిసిపోతదిక్కడ. అంటే మన దగ్గర దొరకదు కాబట్టి అక్కడ టేస్ట్ చేసామండి. కాకపోతే అది అలా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ జ్యూస్ తాగిన తర్వాత మళ్ళీ మేము సరియు ఘాట్‌కనేది వెళ్ళిపోయాము. చాలామంది సరియు ఘాట్‌కెళ్ళి స్నానం చేసిన తర్వాత హనుమాన్ గడికి వెళ్లి అక్కడి నుండి మళ్ళీ అయోధ్య రామ మందిరానికి వెళ్తారండి. సో, మీరు అలా కూడా ఫాలో అయిపోవచ్చు. ఇక్కడ స్నానం చేసిన తర్వాత మనకి డ్రెస్ చేంజ్ కోసము కొన్ని బాక్సెస్ ఉంటాయి. మీరు దాంట్లోకెళ్ళి కూడా చేంజ్ చేసుకోవచ్చు. సరియు నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి బోటింగ్ కూడా ఉంటది. ₹100 తీసుకుంటారు పర్ హెడ్. మనం వెళ్లి ఈవినింగ్ టైమ్‌లో మేము వెళ్ళాం కాబట్టి కొంచెం ప్రశాంతంగా అక్కడ బోటింగ్ చేసుకున్నాము. బోటింగ్ చేసుకున్న తర్వాత యాక్చువల్‌గా సరియు హారతికి చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. మనకి సరియు హారతి అరౌండ్ 7:00 అట్లా స్టార్ట్ అవుద్దండి. ముందుగా మనం సరియు మాతని వాళ్ళు రెడీ చేస్తారు. నీట్‌గా అలంకరిస్తారనమాట. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఒక్కసారి హారతి స్టార్ట్ అయిన తర్వాత మీరు ఆ ప్లేస్ వదిలి వెళ్ళొద్దు. అది కంప్లీట్‌గా పూర్తయిన తర్వాతనే వెళ్ళాలి. వాళ్ళు ప్రసాదం ఇస్తారు తీసుకొని వెళ్ళాలి.
హారతి స్టార్ట్ అయిన తర్వాత మీరు అక్కడి నుంచి వెళ్ళొద్దండి. అది అయిపోయిన తర్వాతనే వెళ్ళాలి. మేము అక్కడి నుంచి రూమ్‌కెళ్ళి పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ డే 2 స్టార్ట్ చేసామండి. డే 2లో చాలా ప్లేసెస్ కవర్ చేయాలి. సో, ముందుగా మనం సుగ్రీవ్ కిలాకి వెళ్తున్నాము. మేము డే 2 సండే గూడా మళ్ళొకసారి రాముడిని దర్శించుకుందామని స్టార్ట్ అయ్యాము. కాకపోతే క్రౌడ్ చాలా ఉందండి. సో, దాని పక్కనే ఉన్న సుగ్రీవ్ కిలా మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లో చూపించాను గదా! సుగ్రీవ్ కిలా అని చెప్పేసి అక్కడికెళ్ళాము. పురాణ కథనాల ప్రకారం శ్రీరాముడి పట్టాభిషేకం తర్వాత వానరరాజు సుగ్రీవుడు అయోధ్యకు వచ్చిన జ్ఞాపకార్థంగా ఈ ప్రదేశాన్ని గుర్తిస్తారు. ఇక్కడ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు తదితర విగ్రహాలు ఉంటాయి. చాలా అందంగా అలంకరింపబడి ఉంటాయండి. మీరు చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది సుగ్రీవుడు అన్నమాట. రామాయణంలో వీళ్ళ స్నేహం, విశ్వాసం, భక్తికి ఈ ప్రదేశం ఒక ప్రతీకగా భావిస్తారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి దశరథ్ మహల్ అనేది ఉంటుందండి. ఇది అయోధ్య రాజు దశరథ మహారాజు రాజభవనంగా విశ్వసిస్తారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు తమ బాల్యాన్ని ఇక్కడే గడిపారన్నమాట. అంటే అప్పుడున్న బిల్డింగ్ ఇది గాదు. ఇది మళ్ళీ లేటెస్ట్‌గా నిర్మించారు. కాకపోతే ఏంటంటే కొన్ని వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఈ ప్రదేశం సంతరించుకుంది. రంగురంగుల అలంకరణలు, రామనామ సంకీర్తనలు, భక్తులతో ఈ ప్రదేశం ఎప్పుడూ సందడిగా ఉంటుంది. చాలా బావుంటదండి. మీరు వెళ్లి చూడొచ్చు. దీంట్లో గూడా అంటే ఎక్కడ మీరు అయోధ్యలో ఎక్కడికెళ్ళినా గూడా రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, హనుమంతుడు వీళ్ళే ఉంటారు. దీంట్లో హనుమంతుడు ఉండడు. కాకపోతే రాముడి ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. ఇక్కడ క్రౌడ్ ఏం ఎక్కువ ఉండదు కాబట్టి మీరు ఈ ప్లేస్‌ని మీ లిస్ట్‌లో చేర్చుకోండి. దీని తర్వాత మేము కనక్ భవన్‌కెళ్ళామండి. కనక్ భవన్ ఏంటి అంటే సీతమ్మ పెళ్లి తర్వాత కైకేయి మాత సీతమ్మకు ఈ బిల్డింగ్ అనేది గిఫ్ట్‌గా ఇచ్చిందండి. కనకం అంటే గోల్డ్, మహల్ అంటే బిల్డింగ్ అన్నమాట. ఇది గోల్డ్ అక్కడక్కడ మనకి గోల్డ్ షేడ్ కనిపిస్తా ఉంటది. ఇది కూడా మీ లిస్ట్‌లో పెట్టుకోండి. ఇవన్నీ పక్కనే ఉంటాయి. కాబట్టి వాకబుల్ డిస్టెన్సే. మీరు ఖచ్చితంగా దర్శించుకోండి. దీని తర్వాత మేమెళ్ళింది పర్వత్ అంటే కొండ అన్నమాట. సో, మనకి లక్ష్మణుడి కోసము హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకొచ్చడానికి వెళ్ళినప్పుడు, తీసుకొస్తుంటే దారి మధ్యలో ఒక ముక్క ఇక్కడ పడిందన్నమాట అయోధ్యలో. సో, దాని గుర్తుగా దీన్ని మణిపర్వత్ అని చెప్పేసి వీళ్ళిక్కడ పిలుచుకుంటారు. అక్కడ కూడా మనకి రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ అండ్ హనుమంతుడు ఉంటారు. దర్శించుకోండి. ఆ తర్వాత మేము సూర్యకుండ్‌కెళ్ళాము. సూర్యకుండ్ రామ మందిరం నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు కావడంతో ఈ ప్రదేశానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఇక్కడ కుండ అంటే గుండం అన్నమాట. దాంట్లో స్నానం చేసి పక్కనే మనకు సూర్యదేవుడి టెంపుల్ ఉంటదండి. దాన్ని దాంట్లో సూర్యుడిని మనము దర్శించుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! వాటర్ దాంట్లో చేపలుంటాయండి చాలా. ఆ చేపలకు మనము ఫుడ్ అది ఇది ఎయ్యకూడదు యాక్చువల్‌గా. కాకపోతే అక్కడ మనకి పేలలు అమ్ముతా ఉంటారు. అవి తీసుకొని అవి అలా దాంట్లో వేయొచ్చు. ఇప్పుడు మా వాడు అలా వేస్తూ కింద పడిపోయాడండి జారి. అది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం అయోధ్యలోని ఒక పవిత్రమైన ప్రదేశంలో ఉన్నామండి. దీని పేరు గుప్తార్ ఘాట్. ఈ గుప్తార్ ఘాట్ మనకి రాముని టెంపుల్ నుంచి అరౌండ్ ఒక 10-12 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటది. ఇక్కడికి మనం ర్యాపిడో పెట్టుకొని వెళ్ళిపోవచ్చండి. బైక్ మీద వెళ్తే ఒక రూ. 100 అయితది. లేదు అనుకుంటే ఒక ఆటో మాట్లాడుకోవచ్చండి. ఆటోలో రూ. 500 అవుతది. అంతకంటే ఎక్కువ వేయకండి. రూ. 500లో మిమ్మల్ని వాళ్ళు అక్కడ గుప్తార్ ఘాట్ దగ్గర దింపేస్తారు. ఈ గుప్తార్ ఘాట్ ఏంటంటే పురాణాల ప్రకారం శ్రీరాముడు తన అవతారాన్ని ఇక్కడే అంటే ఇక్కడే ముగించాడన్నమాట. ఇక్కడే జల సమాధి అయ్యాడు అని చెప్పేసి ప్రతీతి. ఇక్కడ కూడా మనకుండేది సరియు నది అన్నమాట. అక్కడ చాలా ఘాట్స్ ఉంటాయని ఆ ఘాట్‌లో ఇది కూడా ఒకటి. కాకపోతే ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం అన్నమాట. మీరు ఖచ్చితంగా అయోధ్య ఎళ్ళినప్పుడు ఒకటి రామ మందిరం ఇంపార్టెంట్. అండ్ హనుమాన్ గడి ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు ఇంకా అంత సేమ్ సిమిలర్ అలాంటిదే అనుకుంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రామ మందిరం అంటే రామ జన్మస్థలం. అక్కడేమో రాముడు పుట్టిన స్థలం. ఇదేమో గుప్తార్ ఘాట్. ఇక్కడేమో రాముడు ఆహ్, జల సమాధి అయిన ప్లేస్ అన్నమాట. గుప్తార్ అంటే మాయమైపోవడం అన్నమాట. సో, అందుకే దీని పేరు గుప్తార్ ఘాట్ అని పెట్టారు. అక్కడ మనం రాముని పాదాలు చూడొచ్చు. కాకపోతే ఇవి చిన్నగా ఉన్నాయి. నేను అడిగానక్కడ. వాళ్ళిది మొన్న మళ్ళీ మార్చామని జెప్పేసి చెప్పారు. ఇక్కడ గుప్తార్ ఘాట్‌లో కూడా మనకి బోటింగ్ ఉంటదండి. సేమ్ ఇక్కడ కూడా రూ. 100 తీసుకుంటారు. కాకపోతే మేము బల్క్‌లో ఒక 5 మెంబర్స్ ఉన్నాము. అంటే ఇంకా ముగ్గురు అక్కడ కలిసారనమాట. 5 మెంబర్స్ కలిపి లోపలికెళ్ళి అవతల సైడు మనకొక చిన్న ఐలాండ్‌లా ఉంటది. అక్కడ మేము స్నానం చేసాము. ఫస్ట్ డే మేము సరియు నదిలో స్నానం చేయలేదు కాబట్టి, ఇక్కడ లాస్ట్ డే రోజు మేము అంటే సెకండ్ డే అనమాట ఇక్కడ. అది అయోధ్యలో లాస్ట్ డే. ఇక్కడ మేము స్నానం అనేది ఫినిష్ చేసాము. ఇది బోటింగ్ వ్యూ అనమాట. సరియు నది అంటే మధ్యలోకెళ్తున్నాము. ఎళ్ళిన తర్వాత అక్కడ దిగి స్నానం చేసి, మళ్ళీ వచ్చి అక్కడ యాక్చువల్‌గా 2:45 అయింది టైం అప్పుడు. టెంపుల్ 3:30కి ఓపెన్ అవుద్దనమాట అక్కడ గుప్తార్ ఘాట్‌లో. దానికోసం మేము కొంచెం టైమ్ పాస్ చేయడానికి ఇంక మళ్ళీ బోట్ ఎక్కి, మళ్ళీ బోట్ రైడ్ చేసాము. తర్వాత మేము పక్కనే ఉండే ఇంకొక టెంపుల్‌ని కూడా దర్శించుకున్నాము. ఇక్కడ
మనకి శివుడు ఉంటాడండి. శివలింగం గూడా ఉంటుంది. ఆ శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత కొద్దిసేపటికి ఆ టెంపుల్ ఓపెన్ చేశారు. మేము ఆ టెంపుల్‌లోకెళ్ళి మళ్ళీ అక్కడ మనకి సేమ్ రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వీళ్ళు ఉంటారు. వీళ్ళ విగ్రహం ఉంటుంది. ఎళ్లి అక్కడ గూడా దర్శించుకున్నాము. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహాలున్నాయి కదా! ఇవి రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారివి గుప్తార్ ఘాట్ దగ్గర ఉంటాయి. ఇది చివరిదనమాట. ఇప్పుడు మన అయోధ్య ట్రిప్‌లో ఇది చివరి టెంపుల్. చాలా ఇంపార్టెంట్ అండి గుప్తార్ ఘాట్ కూడా. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు అయోధ్యకొచ్చినప్పుడు ఈ ప్లేస్‌ని విజిట్ చేయండి. మేము అక్కడి నుంచి ఆటోలో అయోధ్యధామ్ రైల్వే స్టేషన్‌కి రీచ్ అయ్యాము. మాకిప్పుడు ఇక్కడి నుంచి అరౌండ్ 5:30 అట్లా వందే భారత్ ట్రైన్ ఉందండి వారణాసికి. అది నాన్ స్టాప్ ఒక 2 ½ అవర్స్‌లో మనల్ని అది అక్కడ వారణాసిలో దింపేస్తది. మేమిప్పుడు కొంచెం అక్కడ బయటేమన్నా తినేసి వెళ్దామని జెప్పేసి వెళ్ళాము. అక్కడ గోల్‌గప్ప, పానీపూరి ఉంటది. ఏ టైంలో అయినా పానీపూరి దొరుకుద్ది. అది తినేసి వెళ్ళాము. సో, ఇది రైల్వే స్టేషన్ అండి. అండ్ వందే భారత్ ఆల్రెడీ వచ్చేస్తుంది. దగ్గరకొచ్చేసింది. సో, మేము వందే భారత్ ఎక్కేసి వారణాసికి వెళ్దాం అనుకుంటున్నాము. ఫుడ్ విషయానికొస్తే అయోధ్యలో మనకి సౌత్ ఇండియన్ థాలీస్ చాలానే దొరుకుతాయండి. రూ. 150 ఉంటది. ఫుడ్ తినొచ్చు. హోటల్ విషయాలు చూసుకుంటే అరౌండ్ 800 నుంచి స్టార్ట్ అవుతది. టెంపుల్ చుట్టుపక్కల తీసుకోండి. అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి. ఎక్సెప్ట్ సూర్యకుండ అండ్ గుప్తార్ ఘాట్. ఇవి రెండిటికి కొంచెం మీరు ఆటో అయినా, ర్యాపిడో అయినా పెట్టుకొని వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు కంప్లీట్ వారణాసి ట్రిప్ ఉంటదండి. వారణాసి ప్రతి ప్లేస్ దాంట్లో ఎక్కడ ఏమేమి చూడాలి అవన్నీ ఉంటాయి. సారనాథ్ కూడా వెళ్ళాము. అది కూడా ఉంటది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. థాంక్ యూ. జై హింద్. బాయ్ బాయ్. జై శ్రీరామ్.